ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి రమ్య తెలిపారు. రాయదుర్గం మండలంలోని మల్లాపురం గ్రామం శ్రీ వేప్రమలై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో చట్టాలపై, న్యాయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సివిల్ జడ్జి రమ్య సూచించారు. గ్రామంలో ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే రుసుం లేకుండా అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. लक्ष्मीनाथ समारंभं नातियामन मध्यमां सदानंद गोविंदोभ्यो नमः। शिं नो मित्रस्य वरुणः शिं नो भवत्पर्यमां शिं नो इन्द्रवस्पतिं नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षपुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्य मृतं दिवीं त्रिपादोर्ध्वोदय पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं विक्रामतो शासनान सदैवी तस्मात् विराट जायतां विराजो अधिपुरुषः स जातो अत्यरिश्चतन्वतां वसन्तो अस्यासीदाज्यं ग्रीष्म युग्म शरद्दविः षटकोपं सदा विष्णुं विष्णुश्रीपाददर्शनं सरसा धरिष्यामि कोटियज्ञम् మాకు ఒక లెటర్ ఇస్తే చాలు మేము మీరు మళ్ళీ డేట్ ఇస్తాం సాటర్డే ఎప్పుడు రావాలో అవతల వాళ్ళకి కూడా మీకు ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి కూడా మేము నోటీస్ ఇస్తాము. సో వాళ్ళు మీరు ఇద్దరు వస్తే పరిష్కారం సాటర్డే చేస్తారు. ఈ లాయర్ అవసరం లేదు, కోర్ట్ ఫీ వేసి కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లెటర్ ఇచ్చేసేయాలి అంతే. మీకు అర్జీ అని పెట్టేసుకోండి. మేము అది స్టాఫ్ అందరికీ స్టాఫ్ వీళ్ళు చూసి మీకు ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది అని చూసి వాళ్ళే నోటీస్ పంపించి మిమ్మల్ని పిలిచి మాట్లాడతారు. అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి పిలిపించి మాట్లాడి ఏ ప్రాబ్లం పరిష్కారం వెళ్ళేలాగా చూస్తాం. సో ఇది ఒకటి ఉందని కూడా అందరికీ తెలియదు. ఇట్లాంటిది ఏంటంటే కోర్టుకి వస్తే ఓన్లీ కేసు వేసుకోవడం కేసు అని అనుకుంటారు. ఇట్లాంటి ఒకటి ఉంది మనకి సాటర్డే మనందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారని తెలియదు. సో అందుకని అదే విషయం చెప్పాలని మన సుప్రీంకోర్టు కానీ ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేయబడుతుంది. సో మీరందరూ ఇక్కడ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను సరైన టెంపుల్కి వచ్చాను. మీరు ఎట్లా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నలుగురికి చెప్తే వాళ్ళకి నేను హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అట్లాంటి వాళ్ళ గురించి చెప్పండి. ఏం కాదు, తొందరగానే పరిష్కారం అవుతుంది. ఎవరైనా కోర్టుకి పంపేయండి. వాళ్ళు